హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా హర్విల్లు. ఈరోజు వీడియో సూప్ మేకింగ్ వీడియో. వేపాకు తోటి ఇంట్లో ఎలా సూప్ తయారు చేసుకోవచ్చు అనేది వీడియో అనమాట. దీనికోసం ముందుగా వేపాకు తీసుకొని నీట్గా కడిగి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో నుంచి వేపాకు జ్యూస్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సోప్ బేస్ని తీసుకొని చిన్న చిన్న పీస్లాగా కట్ చేసుకోవాలి. సోప్ బేస్ గోట్ మిల్క్ సోప్ బేస్ అనమాట. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ సోప్ బేస్ని చిన్న చిన్న పీస్లా కట్ చేసుకోవడం వల్ల సోప్ అనేది తొందరగా మెల్ట్ అవుతుంది అనమాట. దీన్ని డబుల్ బాయిలర్ మెథడ్లో చేస్తారు సోప్ మేకింగ్ అనేది. సో తొందరగా మెల్ట్ అవ్వడానికి పీస్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం వేడైనాక 5 minutes తర్వాత ఇంకొక గిన్నె పెట్టి దాంట్లో ఈ సోప్ బేస్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపటికి మెల్ట్ అవుతుంది. ఇది మెల్ట్ అయిన తర్వాత పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మనం జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్న ఇవి వేపాకు జ్యూస్ని దాంట్లో వేసుకోవాలి. మెల్ట్ అవుతున్న సోప్లోకి వేసుకొని కొద్దిసేపు మరిగిన తర్వాత దీంట్లో కొంచెం అలోవెరా జ్యూస్, కొంచెం కోకోనట్ ఆయిల్, కొంచెం రోజ్ వాటర్ కూడా వేసుకుంటున్నా. సో అలోవెరా అనేది మన స్కిన్కి స్మూత్ చేస్తుంది కాబట్టి అలోవెరా జ్యూస్ ప్లస్ కోకోనట్ ఆయిల్ అనేది మనకు స్కిన్ మాయిశ్చర్గా ఉండడం కోసం హెల్ప్ చేస్తుంది. రోజ్ వాటర్ కొంచెం ఫ్రేగ్రెన్స్ కోసం రోజ్ వాటర్ని యాడ్ చేస్తున్నా. సో ఈ 3 వేసుకొని కొద్దిసేపు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ 2 వేసినప్పుడు క్లిప్ అనేది మిస్ అయింది, రోజ్ వాటర్ అండ్ కోకోనట్ ఆయిల్ వేసినప్పుడు. సో అందుకే మీకు మళ్ళీ చూపిస్తున్నా. వేసుకొని మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సోప్ మౌల్లో వేసుకోవాలి. సోప్ మౌల్లో వేసుకున్న తర్వాత ఓవర్ నైట్ వదిలేయాలి. వీటిని సోప్ అనేది గట్టిపడడానికి టైం పడుతుంది. ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత మార్నింగ్ వరకు సోప్ అనేది గట్టిపడిపోతుంది. సోప్ అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు ఈ సోప్ని. ఏ కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే సోప్ని ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.